ఉమెన్స్ ఇండియన్ క్రికెట్ టీం తొలిసారి వన్డే వరల్డ్ కప్ టైటిల్ను సొంతం చేసుకుంది. ఈ టోర్నమెంట్లో శుభారంభం అందుకున్న టీమిండియా మధ్యలో మాత్రం చేతులెత్తేసింది. వరుసగా 3 మ్యాచ్లు ఓడిపోయి లీగ్ స్టేజ్లోనే ఇంటికి వచ్చేస్తారేమో అని అందరూ అనుకున్నారు. కానీ అనుకోకుండా సెమీఫైనల్స్ చేరుకొని ఆపై ఫైనల్ మ్యాచ్లో విజయాన్ని సొంతం చేసుకుంది. ప్రతి మ్యాచ్లోనూ ప్లేయర్స్ ప్రదర్శన మెరుగవుతూనే వచ్చింది. దానికి కారణం ఉమెన్స్ టీమిండియా హెడ్ కోచ్ అమూల్ మంజుదార్ పేరు ఇప్పుడు మారుమ్రోగిపోతోంది. కానీ ఇతను ఎవరనేది చాలా మందికి తెలీదు. అమూల్ ఇంటర్నేషనల్ క్రికెట్లో టీమిండియా తరపున ఎప్పుడూ ఆడలేదు. అయితే అమూల్ తాను ఆడిన తొలి రంజీ ట్రోఫీ మ్యాచ్లోనే 260 పరుగులు చేసి ఫస్ట్ క్లాస్ క్రికెట్లో సంచలనం సృష్టించాడు. డెబ్యూలోనే అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా ప్రపంచ రికార్డును సృష్టించాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 11,000 పరుగులు, 30 సెంచరీలు సాధించాడు. ఇది రంజీ ట్రోఫీలో ఒక పెద్ద రికార్డ్. అమూల్ మంజుదార్ 1994లో ఇండియా అండర్-19 టీంకు వైస్ కెప్టెన్గా ఉన్నారు. గంగూలీ ద్రావిడ్తో కలిసి ఇండియా ఏ తరపున ఆడారు. ముంబై, అస్సాం, ఆంధ్ర టీమ్స్ తరపున కూడా ఆడారు. 2014లో రిటైర్మెంట్ ప్రకటించారు. బీసీసీఐ 2023లో అమూల్ మంజుదార్ను భారత మహిళా జట్టు హెడ్ కోచ్గా నియమించింది. టీమిండియా వరల్డ్ కప్ గెలవడంలో కోచ్ అమూల్ మంజుదార్ కీలక పాత్ర పోషించారు. తాను యంగ్ ఏజ్లో టీమిండియా తరపున ఆడకపోయినప్పటికీ కూడా ఒక కోచ్గా ఇండియాకు కప్ తీసుకురావడం అనేది మామూలు విషయం కాదు. అమూల్ మంజుదార్ పేరు భారత మహిళా క్రికెట్ చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోతుంది.